ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి చెల్లినగాక. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమం ద్వారా మన ఆత్మలో వర్ధిల్లుచు ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్యం చాలా విలువైనటువంటిది. ఆత్మానుసారులు, శరీరానుసారులు. ఆత్మానుసారమైన విషయాలు, శరీరానుసారమైన విషయాలు. ఆత్మానుసారమైన స్వతంత్రం, శరీరానుసారమైన స్వతంత్రం. కాబట్టి ఇక్కడ చాలా విషయాలు పౌలు గారు గలతీ సంఘానికి తెలియజేస్తూ, సహోదరులారా, గలతీ 5:13 చెప్తూ, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. ఆమేన్. స్వతంత్రులుగా ఉండాలి, స్వాతంత్ర్యం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, శరీరానికి సంబంధించినటువంటి స్వాతంత్ర్యం మనకి ఎప్పుడు వస్తుంది? శరీరానికి సంబంధించిన స్వాతంత్రం అంటే ఇష్టానుసారంగా తిరగమని అది కదా. అక్కడ శరీరానికి సంబంధించిన స్వాతంత్రం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, శారీరకమైనటువంటి మెయిన్ ఏంటి? తిండి. తిండి విషయంలో స్వాతంత్రం ఉండదు చాలామందికి. ఎందుకంటే నాకు షుగర్ ఉన్నది కాబట్టి నేను పలానా తినాలి, పలానా తినకూడదు. నాకు బీపీ ఉన్నది కాబట్టి నేను పలానాది తినవచ్చు, పలానా తినకూడదు. ఇలాగా కొన్ని నియమ నిబంధనల్ని వాళ్ళు పాటిస్తూ ఉంటుంటారు. దానికి లోబడుతూ ఉంటుంటారు. గమనించాలి ప్రియులారా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన అంతా కూడా ఎలా ఉన్నది అని మనం చూసినట్లయితే చాలా విలువైనటువంటిదిగా మనకి కనిపిస్తూ ఉన్నది. మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా జీవించాలి, సమృద్ధిలో జీవించాలి, మరి ఆనందంగా జీవించాలి. ఏ సమస్యకు లోనైపోకూడదు. ఒకవేళ ఏ సమస్యకు లోనైనా కానీ సమస్యని ఏలుబడి చేయకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. సమస్యను ఏలుబడి చేయాలి, స్వాతంత్రం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు భోజనం చేస్తూ ఉన్నారనుకోండి, చక్కటి గులాబ్ జాము, ఐస్ క్రీమ్ మీ దగ్గర తెచ్చారు ఎవరన్నా, వెంటనే మీరు ఏమంటారు? నో వద్దు 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 అంట. ఎందుకంటే ఈ విషయంలో నాకు స్వాతంత్రం లేదు, ఈ విషయంలో నాకు స్వాతంత్రం లేదు, తినటానికి లేదు. ఎందుకు లేదంటే నాకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, సమస్య ఉన్నది అని చెప్తూ ఉంటుంటారు. వింటున్నారా? కాబట్టి ఆ విషయంలో మనకు స్వాతంత్రం లేనట్టే. అక్కడ స్వాతంత్రాన్ని కోల్పోయినట్టే మనమంతా కూడాను. కాబట్టి ఈ రోజున అనేక విషయాల్లో మనమంతా కూడా స్వాతంత్రాన్ని కోల్పోతారనే కారణం ఏంటంటే నియమ నిబంధనలు పాటించకపోవటం వల్లనే. వింటున్నారా? ఎప్పుడైతే నువ్వు స్వతంత్రాన్ని కోల్పోయావో ఆ విషయానికి నువ్వు బానిసవు. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ వచ్చిందనుకోండి. షుగర్ ఏం చెప్తే అది షుగర్ వ్యాధి. డయాబెటీస్ వచ్చినటువంటి వారు ఏం చేస్తారు? స్వీట్ తినకూడదు, తీపికి సంబంధించిన వస్తువులు ఏమీ తినకూడదు. ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఆ వ్యాధిని నేను ఎప్పుడు ఏలుబడి చేస్తా? ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఇది తినకూడదు, అది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇదే లిమిట్ అని చెప్పి. అంటే ఆటోమేటిక్గా దాన్ని బానిస అయిపోయాం మనం. కానీ దేవుని యొక్క ఉద్దేశం స్వతంత్రులుగా ఉండాలి. అలాగే ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడాను ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి మనం లోబడుతున్నామో అప్పుడు ఆత్మలో ఆనందించగలుగుతాం. ఆధ్యాత్మికమైన స్వాతంత్రం మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం ఆత్మానుసారమైన విషయాల్లో తప్పుడు అడుగు వేసామో, దోషం చేసామో, దేవునికి మనకి మధ్య ఆ దోషాలు అడ్డు రావటం వల్ల ఏమవుతుందంటే గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. దేవుని ముఖం వైపు చూడలేం, మనం దేవుని సంధికి వెళ్ళలేం, దేవుని ప్రార్థించలేం. స్వాతంత్రాన్ని కోల్పోతాం అన్నమాట. స్వాతంత్రాన్ని కోల్పోతాం. మన జీవితంలో స్వాతంత్రం ఉండదు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. కానీ నా ప్రమేయం లేకుండా ఎప్పుడు కూడా ఏది చేయడు. హల్లెలూయా. గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను సర్వసత్యంలోకి నడిపించాలి. నువ్వు స్వతంత్రంగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, హల్లెలూయా, నువ్వు ఏలుబడి చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు నుంచి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీరు ఏ ప్రాంతానికి చెందినవారో, ఏ ప్రదేశానికి చెందినవారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు స్వతంత్రంగా ఉండాలి, నువ్వు బానిసత్వంలో ఉండకూడదు, నువ్వు బంధకాల్లో ఉండకూడదు చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, స్వతంత్రులుగా ఉండేటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. ఆ స్వతంత్రం అంటే ఇప్పుడు భార్య నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను అంటే ఇది శరీరానికి సంబంధించిన స్వాతంత్రం కాదు. అలా హేతు చేసుకోక తల్లిదండ్రులు కూడా మీరు నాకేం చెప్పొద్దు, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను, నేను ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసేసి ఒకవేళ ఇది నీ శరీరానికి ఆపాదించుకోకుండా. స్వాతంత్రం అంటే ఏంటంటే ప్రియులారా గమనించాలి, ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట ఆయన. ఎటువంటి స్వాతంత్ర్యం?
ఆ, శరీర క్రియలకు హేతువు చేసుకున్నాక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులయ్యుండుడి. ఆమేన్. చూసారా, దాసుడు అంటే ఇక్కడ మళ్ళీ బంధకాల్లోకి వెళ్ళిపోతున్నామని మీరు అనుకోవద్దు. తల్లిదండ్రులకు పిల్లలు ఒబీడియంట్ చూపించడం, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట పిల్లలు వినటం, అది దాసత్వం కాదు. కానీ దాసులాగా దాసులయ్యుండుడి అని చెప్తున్నాడు అక్కడ. అంటే ఏదో బానిసలుగా ఉండమని కాదు అక్కడ అర్థం. లోబడి ఉండండి. హల్లెలూయా. కాబట్టి ఒకరి విషయంలో ఒకడు ప్రేమించుకోవాలి. కాబట్టి నాకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి నా ఇష్టం అయితే ప్రేమిస్తాను, లేకపోతే లేదు, నా ఇష్టం అట్లాగని కాదు. ఇదే చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ ఆయన. ఏమంటారా, ఆ, స్వతంత్రము అంటే ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులయ్యుండుడి. ప్రేమ కలిగినటువంటి ప్రేమ దాసులయ్యుండుడి, ప్రేమ బానిసలయ్యుండుడి. ఆమేన్. ఇప్పుడు బాగుంటుంది ఈ మాట. దాసులనికంటే ప్రేమ బానిసలు, ప్రేమ దాసులు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అర్థమవుతుంది, ఎందుకురా ఆ అమ్మాయి కోసం అంత చేస్తామంటే ప్రేమించాడు కాబట్టి. ప్రేమ వింటున్నారా, అది ఎందుకో అంటే మంచి ప్రేమతోటి చేస్తున్నాడు అనమాట అంతా కూడాను. ఎందుకు వాళ్ళకి అంత ఒబీడియెంట్ చూపిస్తుంటే ప్రేమ, వాళ్ళంటే ఇష్టం కాబట్టి, ప్రేమ కాబట్టి. అలాగే దేవుడు చెప్తున్నాడు, ఒకరినికొకరు ప్రేమ దాసులైండడి, ఒకరినికొకరు ప్రేమ విషయంలో దాసులైండడి. హల్లెలూయా. ప్రేమ కలిగిన వారే దాసులైండడి. మనలో ఇంట్లో పనోళ్ళు అవ్వచ్చు, ఒక ఎక్కడైనా సరే మీరు పనికి వెళ్తుండొచ్చు, ఆ ఇంట్లో మీరు దాసులుగా ఉంటారు, కానీ మీకు ఇష్టం ఉండదు అసలు. మా యజమాని మంచోడు కాదు, కానీ ఎందుకు చేస్తారు, జీతం కోసం ఏదో పని చేస్తుంటారు. అట్లాగంటలేదు ఇక్కడ. ప్రేమ కలిగి దాసులైండి. సహోదరుల విషయంలో ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరికొకరు శ్రద్ధ కలిగి ఉండాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. సరే, ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ, ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుము అని ఒక్క మాటతో సంపూర్ణమైంది. ఆమేన్. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేటువంటి మాటలో సంపూర్ణమైందంటండి. లేకపోతే నువ్వు ఒకరినొకరు ప్రేమించకపోతే అసంపూర్ణమవుతుందంట, కంప్లీట్ అవ్వట్లేదు. ఒకరినొకరు ప్రేమించకపోతే అసంపూర్ణమవుతుంది, కంప్లీట్ అవ్వట్లేదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మీరు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలంట. ప్రయాస ఎందుకు ప్రయాసపడాలి? అది ఈజీ కదా, అది ఫ్రీ లేదా? నో. ఒకరిని ప్రేమించటం అందులోనే అర్థం ఉంది. ప్రేమ ఇవ్వటం, ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం అనమాట. ఇస్తున్నాను అంటే ప్రేమించే వాళ్ళు పైన ఉన్నటువంటి వారు అనమాట. ప్రేమను ఇచ్చేటువంటి వారు, ప్రేమను పంచేటువంటి వారు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు, ప్రేమ కానుక. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రేమించాము అంటే మనం ఇది ఆశించి కాదు, మనమే ఇస్తున్నాం. మనం పొందుకోవటం కాదు, ఇవ్వటం. ప్రేమించడం అంటేనే, ప్రేమించడం అంటే ఇవ్వటం. ప్రేమ దీర్ఘకాలము సహించది, ప్రేమ తప్పిదాలను ఎత్తి చూపించదు. ఇలాగా 1 కొరింథీ 13లో ప్రేమకు సంబంధించిన విషయాలని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చిన్నాం. కాబట్టి ఎప్పుడైతే ప్రేమిస్తున్నామో, ప్రేమ అంటే ఏంటంటే గాడ్ ఇస్ లవ్, దేవుడే ప్రేమ అన్నాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి కలిగి నీలో ఉన్న దేవుణ్ణి నీ ద్వారా ప్రకాశింపజేస్తూ ఉన్నావు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. ఏంటంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను లోకానికి వెలుగైన ప్రకారం మీరును వెలుగైండి. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన చేసి మనల్ని చేయిస్తాడు, ఆయన నడిచి మనల్ని నడిపిస్తాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధుడిగా ఉండమంటున్నాడు, ఆయన క్షమించాడు కాబట్టి మనల్ని క్షమించమంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏలుబడి చేశాడు కాబట్టి నేను ఏలుబడి చేయమంటున్నాడు. ఆయన భూలోక రాజ్యంలో ఏ జ్వరమో కోల్డ్ కాఫ్తో బాధపడలేదు, ఆరోగ్యంగా జీవించాడు. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను కూడా అదే చెప్తున్నాడు, నీవు కూడా ఆరోగ్యంగా జీవించు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆనందంగా జీవించు. యేసుప్రభువు కన్నీరు విడిచారు అని ఒక చిన్న సందర్భం ఉంటుంది ఎక్కడోను. అందుకని యేసుప్రభువు ఎప్పుడు కన్నీరు విడిచినట్టుగా ఉన్నదా? కొన్ని సందర్భాలు ఉంటాయి, ఉండక మానవు. కానీ ఎక్కువ ఆయన ఎప్పుడు కూడా ఆనందంగా ఉన్నట్టుగానే, సంతోషంగా ఉన్నట్టుగానే ఉంటుంది. ఏ సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సముద్రంలో వెళ్తున్నప్పుడు ప్రయాణంలో గాఢాంధకారమైనటువంటి పరిస్థితి అక్కడ ఎదురైంది. సముద్రం అల్లకల్లోలం అవుతుంది, భయంకరమైన తుఫాను వచ్చింది. అటువంటి సమయంలో గాఢ నిద్రలో ఉన్నాడు. ఇది గమనించాం మనం. అక్కడ లాజరు విషయంలో ఏడ్చాడు, లేకపోతే రోదన చేస్తూ ప్రార్థన చేస్తాడు. ఇట్లాంటి విషయాలు మనం గమనించుకుని నేను కూడా ఏడుస్తాను అంటారు, కానీ నీకు వచ్చిన సమస్యలు నువ్వెలా రియాక్ట్ అవుతున్నావు? నీకు మరి ఈ యొక్క సుడిగుండాల లాంటి సమస్యలు నీ చుట్టుముట్టినప్పుడు నీ యొక్క రియాక్షన్ ఎలాగున్నది? ధైర్యంగా ఉంటున్నావా? ఎదుర్కోగలుగుతున్నావా? ప్రతి సమస్య నుంచి బయటపడగలుగుతున్నావా?
హల్లెలూయా. సమస్యలు రాక మానవ ప్రియులారా, యేసుప్రభువుని నమ్ముకున్నా, నువ్వెంత ప్రార్థనాపరుడివైనా, ఎంత యోధుడివైనా గానీ ఏదో విధంగా సమస్యలొస్తాయి. అది మానసిక ఒత్తిళ్ళు అవ్వచ్చు, మరి ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సమస్యలు వస్తాయి, నిన్ను నిలబడి చేస్తాయి. కానీ సమస్యకి నువ్వు దాసుడు కాకూడదు. ఏ సమస్యతో వచ్చిందో అది నీకు దాసుడైపోవాలి. హల్లెలూయా. ఏ సమస్యతో నిన్ను కృంగదీయాలని వచ్చిందో ఆ సమస్యను వేలుబడి చేయాలి. నువ్వు బాస్ అయిపోవాలి సమస్యకి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆ సమస్యకి నువ్వు బాస్ అయిపోవాలి. ఆ సమస్య నీకు దాసుడైపోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం అనమాట. అదే యోహాను 16:33లో దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈ లోకంలో మీకు శ్రమ సంభవిస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నారు. ఈ లోకానికి అధికారిగా సైతాన్ గాడు ఉన్నాడు. కానీ వాడి మీద నీకు అధికారం ఇచ్చి నీ సత్యం నీకు తెలీదు. చాలామందికి ఈ లోకాధికారి సైతాన్ గాడు అన్న విషయం తెలుసు, కానీ ఈ లోక అధికారి గాడైనటువంటి సైతాన్ గాడి మీద నీకు అధికారం ఉంది. అరే, అధికారికి అధికారి నువ్వు, నీకు అధికారి యేసయ్య. వింటున్నారా? మొట్టమొదట ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు, తర్వాత మనిషి, ఇలా ఉండేటువంటిది. తర్వాత దేవుని దగ్గర ఉన్న సైతానుడు ఎప్పుడైతే తప్పు చేశాడో వాడు గెంటి వేయబడ్డాడు. దేవుడు, మనిషి, సైతాన్, ఇటువంటి ఇది ఈ ఈ ఈ యొక్క విధానంలో నడుస్తున్నప్పుడు సైతాన్ గారు మోసం చేసి అవ్వమ్మ గారిని మోసం చేసి ఆ యొక్క మనిషికి ఇచ్చిన అధికారాన్ని, ఆదామవ్వల దగ్గర ఉన్న అధికారాన్ని వాడు లాక్కున్నాడు. ఎప్పుడైతే ఆ అధికారాన్ని వాడు లాక్కున్నాడో ఇప్పుడు ఏమైపోయింది? దేవుడు తర్వాత వాడికి అధికారం వచ్చేసింది, తర్వాత మనిషి అయిపోయాడు. కాబట్టి దేవుడు పెట్టిన రూల్ ఇది కాదు, సిస్టమ్ ఇది కాదు. ఆదికాండం 1:28లో దేవుడు మనిషికి ఏం చెప్పాడంటే, మీరు ఏలుబడి చేయండి, లోకాన్ని ఏలుబడి చేయండి, లోపరుచుకోండి అని చెప్పిన మాట నెరవేర్చబట్టలేదు. కాబట్టి మరలా దేవుడే పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి భూలోక రాజ్యానికి వచ్చాడు. దాన్ని క్రిస్మస్గా మనం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు జన్మదిన వేడుకగా మనం చేసుకుంటూ ఉన్నాం. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువు వచ్చింది ఎందుకనంటే మరణించడానికి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిందంటే తిరిగి మరణాన్ని జయించటానికి. హల్లెలూయా. మనిషి కోల్పోయినటువంటి అధికారాన్ని తిరిగి చేతికి ఇవ్వటానికి. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మనిషి తన యొక్క అధికారాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయాడో, మళ్ళా యేసయ్య వచ్చి ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. ఆయన 30 సంవత్సరాల వరకు కనుమరుగయ్యాడు. 30 సంవత్సరాల నుంచి పరిచర్య ప్రారంభించి 3.5 సంవత్సరాల ప్రపంచాన్ని ప్రభావితం చేసి, హల్లెలూయా, మనిషి కోల్పోయిన అధికారాన్ని ఇవ్వటానికి యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరో ఆయన యందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ మళ్ళా బిడ్డలై అధికారాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆమేన్. నమ్మిన వారికి ఆమేన్. వింటున్నారా? నమ్మినటువంటి వారికి అధికారం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే మనిషి అధికారాన్ని కోల్పోయాడో, దూరం అయిపోయాడో, మళ్ళా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన బిడ్డలు అవడానికి అధికారం ఇవ్వటం మొదలుపెట్టాడు. నమ్మిన వారంతా మళ్ళీ అధికారాన్ని పొందుకోవటం మొదలుపెట్టారు. కాబట్టి గమనించాలి, ఈ రోజున ఈ లోకాధికారి సైతాన్ గడు అనేటువంటి చోట ఆగిపోతే నీ అధికారాన్ని గుర్తించలేదని అర్థం. ఈ లోకాధికారి సైతాన్ గడే, కానీ వాడికి మించిన అధికారం నీకుంది, వాడి పైన అధికారం నీకుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసయ్యకి లోబడి అపవాదిని గద్దించిన వాడి నీ దగ్గర నుంచి పారిపోతాడంటే నిజమని నువ్వు గద్దించగలుగుతావా? నో. నీకంటే గొప్పడు నువ్వు సైతాన్ అనుకుంటే నువ్వు గద్దించగలుగుతావా? నో. కాబట్టి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. సైతానుగడి కంటే నీకు అధికారం ఉన్నది, సైతానుగడి కంటే నీకు పవర్ ఉన్నది. యేసయ్యకు లోబడితే, దేవునికి లోబడితే అపవాది నువ్వు గద్దించాలి. ఆమేన్. హల్లెలూయా. దావీదు గొలియాతు స్టోరీలో చూసినట్లయితే దావీదు గొలియాతుతో మాట్లాడుతున్న విధానం, నిన్ను వేసేస్తాను, నేను లేపేస్తాను, పీసులు చేసేస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే అధికారాన్ని గుర్తించాడు. నా దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను విమోచిస్తాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు అనేటువంటి ఏమొచ్చిందటండి? అద్భుతమైనటువంటి ధైర్యం వచ్చింది. సత్యం తెలిసింది, సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. కానీ ఇజ్రాయేల్ ప్రజలంతా బానిసత్వంలో, బంధకాల్లో పారిపోతూ ఉన్నారు. చూసారా? బంధకాల్లో ఉన్నోడు భయపడతాడు, బానిసగా ఉన్నోడు భయపడతాడు. అధికారాన్ని గుర్తించినోడు ధైర్యంగా ఉంటాడు. నీకున్న అధికారాన్ని గుర్తించినట్లయితే నువ్వు ధైర్యంగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉంటావు. ధైర్యంగా జీవిస్తున్నావా? క్షణము భయపడుతూ బ్రతుకుతున్నావా? అమ్మో నాకు ఉద్యోగం లేదు, భయం వేసేస్తుంది. అమ్మో నా భర్త ఏమంటాడో భయం వేసేస్తుంది. అమ్మో ఈ అప్పులో ఏమంటారో భయం వేసేస్తుంది. నాకు వివాహం జరగట్లేదు, భయం వేసేస్తుంది. ఈ సమాజం ఏమంటుందో, ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయానే, నాకు అర్థం కావట్లేదు ఇంకా ఈ జీవితం పట్ల.
నా ప్రియులారా గమనించాలి. దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే, దేవుని మీద గురి పెట్టుకున్నట్లయితే, సమాజం నిన్ను వెలివేసిన, సమాజం నిన్ను మర్చిపోయినా, సమాజం నిన్ను దూరం పెట్టినా, యేసయ్య నిన్ను గొప్పగా చేస్తాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య నీ జీవితంలో కలుగు చేసుకున్నట్లయితే ఎవరైతే నిన్ను ద్వేషించారో, ఎవరైతే నిన్ను దూరం పెట్టారో, ఎవరైతే నిన్ను కాదన్నారో వాళ్ళ ఎదుట తల ఎత్తుకుని వాడుగా నిన్ను చేస్తాడు. హల్లెలూయా! యేసువుని అన్నదమ్ములంతా స్వీకరించారు, కానీ అదే అన్నదమ్ములకి ఆశ్రయంగా చేశాడు యేసువుని యేసయ్య. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులరా? దేవుడు గొప్పవాడు. దావీదుని చూసినట్లయితే అన్నదమ్ములందరూ ఏమన్నారు? వేస్ట్ గాడు అన్నారు, గొర్రెలు కాసుకోరా అన్నారు. కానీ అదే అన్నదమ్ములు ఎదుట దేవుడు దావీదుని హెచ్చించాడు. ఈరోజు నువ్వు దేవుని కొరకు నిలబడినట్లయితే, దేవుడు నీ పక్షాన ఉన్నాడు నువ్వు గుర్తించినట్లయితే, నువ్వు స్వతంత్రుడిగా ఉంటావు, బానిసగా ఉండవు, బంధకాల్లో ఉండవు, భయంతో ఉండవు, ఆందోళనతో ఉండవు. హల్లెలూయా! ఎందుకని భయంతో, బాధతో, ఆందోళనతో గడుపుతారంటే, ఎప్పుడు కూడా వారికున్న అప్పుల సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటుంటారు. ఎలా తీర్చాలి అప్పు? ఎప్పుడు కూడా వారికున్న వివాహ సమస్య గురించి ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా వారికున్న ఆర్థిక సమస్యల గురించి ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా వారికున్న నిరుద్యోగ సమస్య గురించి ఆలోచన చేస్తారు. సమస్య నిన్ను సమాధికి నడిపిస్తుంది. వింటున్నారా? సమస్య నిన్ను సమాధికి నడిపిస్తుంది. స్తుతి నిన్ను సర్వోన్నతిని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. హల్లెలూయా! సమస్య సమాధికి నడిపిస్తుంది, స్తుతి సంతోషానికి నడిపిస్తుంది. హల్లెలూయా! స్తుతి ఆనందానికి నడిపిస్తుంది, స్తుతి ధైర్యానికి నడిపిస్తుంది, స్తుతి గమ్యానికి చేరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా! కాబట్టి మన గమ్యం యేసయ్యే. సమస్య సమాధికి నడిపిస్తే స్తుతి సర్వోన్నతుని దగ్గరికి నడిపిస్తుంది. స్తుతి సర్వోన్నతునితో సహవాసం చేసేలా చేస్తుంది. కాబట్టి నువ్వు సమస్య గురించి మాట్లాడుతున్నావా, స్తుతిస్తున్నావా? సమస్యల కోపంలో మరి ఇరుక్కుపోయావా? అంటే సమస్య సమస్య సమస్య, అప్పు అప్పు, రోగము, కడకేం చేస్తారు? అప్పు తీర్చలేక సమాధి దగ్గరికి వెళ్తారు. అంటే చావుకు దగ్గరైపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి నీ సమస్యని ఏం చేసావంటే ఆ సమస్యకు దాసుడు అయిపోయావు, ఆ సమస్యకు గురైపోయావు. సమస్య నిన్ను సమాధిలోకి నడిపించేసింది. వింటున్నారా? ఎస్, స్తుతించాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యెహోషాపాతుకి మరి అనేక రాజులు కలిసి యుద్ధానికి వస్తుంటే ఆయన సమస్య గురించి ఆలోచించలేదు, కానీ స్తుతి గురించి ఆలోచించాడు. స్తుతించాడు. మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. స్తుతి ఏం చేసిందంటే సమకూర్పుగా నడిపించింది. హల్లెలూయా! స్తుతి సంతోషానికి నడిపించింది, స్తుతి జీవానికి నడిపించింది, స్తుతి సమృద్ధికి నడిపించింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా! కాబట్టి ఈ రోజున నువ్వు మొదట దేవుని రాజ్యాన్ని వెతికే వ్యక్తి అయితే దేవుని స్తుతింతావు. మొదట నీకున్న సమస్యను గురించి ఆలోచించే వ్యక్తి అయితే సమాధిలోకి నడిపించబడుతూ ఉంటుంటావు. సమస్య నిన్ను సమాధిలోకి నడిపిస్తూ ఉంటుంటుంది. వింటున్నారా? సమస్య గురి ఎప్పుడు సమాధి, స్తుతి గురి ఎప్పుడు దేవుడు. స్తుతి అంటే దేవునికి చెందింది, సమస్య అంటే సమాధికి చెందింది. ఏ సమస్య వచ్చినా నేనేం చేయాలని చూస్తుంది? మట్టు పట్టించాలని, మట్టి కరిపించాలని, సమాధిలోకి గంటాలనే సమస్య వచ్చేది. ఏమైందండి నీకు ఎలాగైంది? చనిపోయాడంటే ఆయనకు ఏదో హార్ట్ ప్రాబ్లం ఉందంటండి. అంటే హృదయ సమస్యతో చనిపోయాడు, కిడ్నీ సమస్యతో చనిపోయాడు, ప్లేట్లెస్ట్లో పడిపోయి చనిపోయాడు. అంటే ఏంటి? అదొక సమస్య. సమస్య ఏం చేసింది? ఆయన్ని సమాధిలోకి నడిపించేసింది. సమస్యల సమాధి కార్యక్రమంలో మెసేజ్ ఇప్పుడు చెప్తున్నాను నేను. వింటున్నారా? సమస్య ఏం చేసిందంటే నిన్ను సమాధిలోకి నడిపించింది. వింటున్నారా? సమస్య నిన్ను సమాధిలోకి నడిపించింది. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. సమస్య నిన్ను సమాధిలోకి నడిపించేసింది. ఎక్కడికండి? సమాధిలోకి. సమస్య నిన్ను సమాధిలోకి నడిపించింది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు, నీ జీవితంలోకి మాట్లాడుతున్నాడు. దేని గురించి? ధర్మశాస్త్రం అంతా నిన్ను నీ పొరుగుని ప్రేమించు, ప్రేమ కలిగిన ప్రయాసపడు, క్షమించాలి. క్షమించకపోవటం వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. ఈ రోజున ఒకరి మీద ఉన్న ద్వేషం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ రోజున ఆ సమస్యలు నేను సమాధులకు నడిపిస్తూ ఉన్నాయి. సంతోషం లేదు, సమాధానం లేదు. అందుకనే జీవితం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతూ ఉంది. నా ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు, బహు గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు.
ఈ సత్యం తెలుసుకున్న రోజు నువ్వు స్వతంత్రుడిగా జీవిస్తావు. హల్లెలూయా. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తా ఉన్నది. నువ్వు స్వతంత్రుడు ఎప్పుడు జీవిస్తావు అంటే సత్యం. ఏంటో సత్యం అంటే దేవుడు నిన్ను డొమినియన్ లైఫ్గా జీవించమంటున్నాడు. నీకు అధికారంతో కూడా నీ జీవితాన్ని జీవిస్తామన్నాడు. ఏలుబడి చేసే జీవితాన్ని జీవించమంటున్నాడు. ఏ సమస్యని నిలబడి చేయకూడదు, ఏ బంధకాలని నిలబడి చేయకూడదు, ఏ రోగముని నిలబడి చేయకూడదు. వింటున్నారా? అవి ఒకవేళ నేను నిలబడి చేస్తున్నట్లయితే ఈరోజే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి కలుగు చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఒకవేళ సమస్యని నిలబడి చేస్తున్నట్లయితే, ఏ సమస్య అయితే నేను నిలబడి చేస్తుందో ఆ సమస్యకు నువ్వు బాస్ అవ్వాలి. చాలా అద్భుతమైన విషయం ప్రియులారా. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండేటకు పిలువబడతారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకునగా ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోండి. చూసారా? కరుచుకుంటున్నారంట, అరుచుకుంటున్నారంట, గొడవలు పెట్టుకుంటున్నారంట. అరే, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండనంటే ఆ సేవకుడు అంటే ఈ సేవకుడు నచ్చదు, ఆ వాక్యం అంటే ఈ వీళ్ళకి నచ్చదు. అది ఇలాగా ఒకరినొకరు కరుచుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు. కానీ ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడడం దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎస్, మేము ప్రేమిస్తున్నాం కాబట్టి గద్దిస్తున్నాం. తండ్రి ప్రేమించిన కుమారుడు గద్దించి శిక్షించును కాబట్టి మేము ప్రేమిస్తున్నాం. అబ్బా, ఎంతంత వాక్యాలు తీసుకుని ఎలాగ అప్లై చేసుకుంటారో తెలుసా చాలామంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అసలేని? ఎందుకు ప్రేమించమంటున్నాడు? గొడవలు పెట్టుకోటక, తప్పిదాలను వెత్తు చూపించటానక? థ్యాంక్ యూ జీసస్. దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపు గొప్పదనుకో, నీకు ఒక గురు ఉందనుకో, ఆ గురువు వైపు చూస్తూ ఓపికతో పరిగెట్టుకుంటూ పోతాను. గురి లేనుడు ఏం చేస్తాడంటే, గురి గమ్యం లేనుడు అటు ఇటు చూసుకుంటాడు. గురు అన్నాడు గురువు వైపు చూస్తాడు. ఈ రోజున లోకం వైపు చూస్తున్నావా, సమస్యల వైపు చూస్తున్నావా, ప్రజల వైపు చూస్తున్నావా, లేకపోతే ఎవరిలో ఉన్న లోపాల వైపు చూస్తున్నావా అంటే నీకు గురి గమ్యం లేదని. అంతే కదా? పని పాట లేనుడే కదా అవి ఇవి చూసేవాడు. పని ఉన్నవాడు ఏం చేస్తాడు? పని చేసుకుంటాడు. పక్కడితో పట్టించుకునేంత సమయం ఉండదు. నువ్వు బిజీగా ఉన్నట్లయితే ప్రియులు గమనించాలి. ఎవరిదన్నా పెళ్ళికి వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఆఫీస్ ఉంది ఈరోజు, సెలవు లేదు ఈరోజు, నా పని ఉంది ఈరోజు, బిజీ ఉన్నాను అని చెప్పి ఏం చేస్తావు? దానికి సమయాన్ని కేటాయించలేవు. కానీ ఎవరు పిలిస్తే వాళ్ళు కూడా వెళ్తున్నావు అంటే నీకు పని పాట లేదని అర్థం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుని రాజ్యాన్నితిని మొదట వెతుకు, దేవుని పనిలో బిజీ అవు, సమయం అందు నా సమయం అందు ప్రయాసపడు. ఎక్కడ? లోకంలో కాదు, దేవునిలోను, దేవుని కోసం, దేవుని మహిమార్థంగాను. హల్లెలూయా. నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో దేవుని మహిమార్థంగా జీవించాలి, దేవుని మహింపరుస్తూ ఉండాలి. నిద్రపోతున్నావు, నిద్ర పడతలేదు, ఏం చేయాలి? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు వేసే, నువ్వు గొప్ప దేవుడు, సర్వోన్నతుడని స్తుతించు. ఆటోమేటిక్గా నిద్ర వచ్చేది నీకు. ఎవరో నాకు సాక్ష్యం చెప్పారు, నిజంగా ఒక సహోదరితో మాట్లాడుతున్నాను. బ్రదర్, మేము ఎప్పుడైతే స్తుతిస్తూ గడుపుతున్నామో, ఇన్నాళ్ళు నిద్ర పట్టేది కాదు, కానీ ఇప్పుడు స్తుతించడం, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తున్నాం. బైక్ మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ స్తుతిస్తూ దేవుని మరి థ్యాంక్ యూ జీసస్ చెప్తూ ఉన్నప్పుడు అన్ని పనులు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అసలు నిద్రే పట్టేది కాదు, కానీ అలా ఇంతకుముందు ఇప్పుడు థ్యాంక్ యూ జీసస్ అని చెప్తుంటుంటే తెలియకుండానే నిద్రలోకి పోతున్నాం మేము. చూసారా? ఈరోజు చాలామంది నిద్ర పట్టగా ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ ఆన్ చేసి కూర్చుంటున్నారు. ఏదో లైవ్ వస్తుంటే లైవ్ అంతా పెట్టుకుంటారు. ఎప్పుడు నిద్ర వస్తుందో తెలియదు, పడుకుంటారు. ఈ లైవ్ నడుస్తూనే ఉంటుంటుంది. చూడండి, అది కాదు. నువ్వు దేవుని స్తుతించాలి, నువ్వు దేవునికి థ్యాంక్ యూ చెప్పాలి. హల్లెలూయా. నువ్వు దేవుని కనపరుస్తూ జీవించాలి, దేవునికి మహిమార్థంగా జీవించాలి, దేవుని సన్నిధిలో జీవించాలి. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు నేను ఎలుబడి చేసినా కానీ, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రతికూల పరిస్థితులు నేను ఏలుబడి చేసినా కానీ ప్రభువుని మహింపరుస్తూ ఉండాలి. నువ్వు మన ముందున్నటువంటి భక్తులు చూడండి, వాళ్ళ జీవితాల్లో జైల్లో ఉన్నారో, బాధలో ఉన్నారో, బంధకాల్లో ఉన్నారో, బందీలుగా ఉన్నారు, చింతలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉండేటువంటి వారు, ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉండేటువంటి వారు, ఎప్పుడు గురి దేవుడే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
వాళ్ళ గురి ఎప్పుడు కూడా దేవుడే. రెండో ఆలోచన లేదు వాళ్ళకి ఎప్పుడు కూడా. రెండో ఆలోచన లేదు. దేవుడి మీదే వాళ్ళ దృష్టి అంతా, దేవుని పైన వాళ్ళ ఆలోచన అంతా కూడాను. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కానీ ఆయన కలిగి ఉంటే సరిపోతుంది, నువ్వు సహకరించాలి. నీ సపోర్టు లేకుండా దేవుడు ఏమీ చేయడు. నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే దేవుడు చేయగలిగింది దేవుడు చేస్తాడు. నువ్వు చేయలేనిది కూడా దేవుడు చేస్తాడు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయాలి. నువ్వు చేయలేని దేవుడు చేయాలంటేనే. నువ్వు చేయవలసింది కూడా నువ్వు చేయలేదు అనుకోండి, లాజర్ని సమాధి నుంచి బయటికి రప్పించడానికి ముందు దేవుడు అంటాడు, ఆ రాతిని మీరు తొలగించండి, అది మీరు చేయగలిగిన పని, నేను చేయను, మీరు తొలగించండి, లాజర్ నేను రప్పిస్తాను. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? లాజర్ని మీరు రప్పించండి, నేను మీకు సహాయం చేస్తాను. ఆ రాత్రిని మీరు తొలగించండి, నేను లాజర్ని రప్పించే పని నేను చూసుకుంటాను. మీరు బ్రతికించలేకపోవచ్చు, మీరు కుళ్ళు కొంపు కొడుతున్నటువంటి కుళ్ళు వాసన మీరు చూడొచ్చు, కానీ నేను జీవాన్ని చూస్తున్నాను. హల్లెలూయా. ఆ జీవాన్ని నేను పిలుస్తాను, మీరు రాతిని తొలగించండి. ఆ రాతి పెద్ద సమస్య కదా నాకు, కానీ మీరు తొలగించండి, అది మీరు చేయగలరు, అది మీ వల్ల అవుతుంది. ఆమేన్. కాబట్టి నీకు స్తుతించడం నీ వల్ల అవుతుంది. స్తుతించడం నీకు వచ్చు, స్తుతించు. ఇంత అద్భుతమైన వర్తమానం వినటానికి అనేక మంది రారు, నువ్వు ఎంకరేజ్ చేయాలి, అది నీ పని. ఇదిగో ఈ మాటలు విని నీ జీవితం కట్టుబడుతుంది. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? వింటున్నావా? ఈ వర్తమానం నీ జీవితాన్ని మారుస్తుంది. నువ్వు సమస్యలు ఎలా ఉండాలో ఇక్కడ నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ వాక్యం నీ జీవితానికి సరిపడినటువంటి వాక్యం. ఇదిగో ఇటువంటి ఘోరమైన పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నావు కదా. కాబట్టి ఎవరో ప్రార్థన చేస్తే జరిగిపోతా నువ్వు భ్రమలో ఉన్నావా? కాదు, ఇలా చెయ్యి. ఏం చేయాలి తెలుసా? ఇదిగో నీ రాతి నువ్వు తొలగించుకో, నీ అడ్డు నువ్వు తొలగించుకో, అప్పుడు దేవుడు నీ జీవితంలోకి వచ్చి కార్యం చేస్తాడు. ఆమేన్. రాతిని తొలగించడం అంటే నీ హృదయానికి ఉన్నటువంటి దూరం తెరవడం అన్నమాట. అడ్డు బండను తొలగించుకోవటం, ఆ విశ్వాసాన్ని తొలగించుకోవటం, ఆ ఆందోళన తొలగించుకోవటం, అపనమ్మకాన్ని తొలగించుకోవటం. దీన్ని నువ్వు తొలగించుకుంటే దేవుడు నీ హృదయంలోనికి వచ్చి అద్భుతాలు చేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే వినటం లేదో, ఎవరైతే రావడం లేదో, ఎవరైతే దూరం అవుతున్నారో వారందరూ దేవుని దగ్గరికి నడిపించే బాధ్యత నీది. వింటున్నారా? పశువుల కాపరి, గొర్రెల కాపర్లు ఏం చేస్తారు? వాళ్ళ మేత పెడతారంతే, వాళ్ళ పిల్లల్ని కనరు. గొర్రెల కాపర్లు గొర్రెలు కనరు. గొర్రెల కాపర్లు గొర్రెల్ని పెంచుతారు, పోషిస్తారు, ఆహారం పెడతారు. మరి పిల్లల్ని పెంచేది ఎవరు? పిల్లల్ని పెట్టేది ఎవరు? గొర్రెలే పిల్లల్ని కంటాయి. గొర్రెలే గొర్రెల మందం వృద్ధి చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీది బాధ్యత. నువ్వే ఏం చేయాలంట? ఇంకొకరిని ప్రభావితం చేయాలి, ఇంకొకరిని ప్రభావితం చేయాలి. గొర్రె పిల్లలు పెడుతుంది, సంఘం సంఘానికి అంటుంది, సంఘం సంఘాన్ని వృద్ధి చేస్తుంది. కాపరి ఉద్దేశం ఏంటి? కాపరి యొక్క పని ఏంటంట? ఆహారం సమృద్ధిగా పంచిపెడతాం, ఆహారం సమృద్ధిగా పంచిపెడతాం, ఉన్న ప్రతి గొర్రెని పోషించడం. కాబట్టి ఈరోజు నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆహారాన్ని పంచిపెడుతున్నాను. మీరు ఒక గొర్రె పిల్లలుగా బలపడి ఏం చేయాలి? ఒకనొక రోజున కన్సీవ్ అవ్వాలి, చక్కగా పిల్లల్ని కనాలి. అలాగే ఈరోజు నీ యొక్క వాక్య వెలుగు నడిపించబడుతున్నట్టు మీరు ఏం చేయాలి? అనేక మందిని ప్రభావితం చేయాలి, అనేక మందిని దేవుని ఆకర్షించాలి. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని కట్టేటువంటి వారిగా ఉండాలి, దేవుని మహిమార్థంగా నడిపించబడేటువంటి వారిగా ఉండాలి. గతంలో మీరెంతో మీ బంధువులు, మీ స్నేహితులందరినీ వినండి, వాక్యం బలపడతారు, మీ జీవితం కట్టబడుతుంది. విన్నారు, బలపడ్డారు, కానీ వాళ్ళ సమస్య తీరిపోయింది కాబట్టి దూరం అయిపోయారు. మళ్ళీ ఏం చేయాలి? మీరు సమస్య ఉంటేనే కాదు, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, మన దినదినము ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి, విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి, విశ్వాస విషయంలో మనం ఏం చేయాలంట? నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి. విశ్వాస విషయంలో నమ్మకంగా ఉండాలి. Mighty miracles in the name of Jesus. Holy Spirit of God, thank you Jesus. విశ్వాస విషయంలో నమ్మకంగా ఉండాలి. ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చే దేవుడు మన దేవుడు. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చే దేవుడు మన దేవుడు. కాబట్టి నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమైనదని ధర్మశాస్త్రం. ఒక్క మాట. నీ బాధ్యత ఏంటి? అసలు నువ్వు ఎందుకని భూమి మీదకి వచ్చావు?
ఎందుకని దేవుని సందులో ఉన్నావు? ఎందుకు అసలే నీ జీవితం జీవిస్తూ ఉన్నావు? ఆలోచించారు ఎప్పుడన్నాను? హ, ఏమో బ్రదరు, అట్లా బ్రతికేస్తున్నాం అయిపోతుంది. నో. ఎప్పుడు నా బిడ్డ సమస్య, నా బంధువుల సమస్య, నా భర్త సమస్య, ఆర్థిక సమస్య, వివాహ సమస్య, నిరుద్యోగ సమస్య, వీటిలోనే తిరిగేస్తున్నావా? ఎప్పటికీ నీ సమస్య గురించి నువ్వు ప్రార్థించుకుంటూ కూర్చుంటే ఎప్పుడు నువ్వు ప్రభావితం చేస్తావు? ఎప్పుడు ప్రభు పని నువ్వు చేయగలుగుతావు? ఎప్పుడు ప్రభుని మహింపరచగలుగుతావు? అంతే కదా. ఎప్పుడు కూడా నీ సమస్య కోసం దేవుడు ఏదో చేయాలి, దేవుడు ఏదో చేయాలి అని చెప్పి దేవుడికి ఏదో పని చెప్పి కూర్చున్నావు తప్ప దేవుడి పని నువ్వు ఎప్పుడు చేస్తావు? దేవుడి నామాన్ని ఎప్పుడు మహింపరుస్తావు? ఎప్పుడు స్వతంత్రం నీకు? ఈ సమస్యలతో సతమతం అవుతూ జీవితాన్ని గడిపేస్తుంటే నీకు ఇంకా స్వాతంత్రం ఎప్పుడు? ప్రియులు గమనించాలి, ఏ సమస్య కూడా శాశ్వత కాలం ఉండదు. ప్రతి సమస్యకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నది. ప్రతి మెడిసిన్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నది. ప్రతి మనిషికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నది. ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ ఆత్మకి ఎక్స్పైరీ డేట్ లేదు. ఈరోజు నీలో ఉన్న ఆత్మ ఈ శరీరం ఉన్నంతకాలం ఇక్కడ ఉంటుంది. ఈ శరీరము మృతతుల్యమైనప్పుడు ఆ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. వండర్ఫుల్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడాడే, చివరిలోకి వచ్చేసావు. ఏది కృతజ్ఞత? ఏది దేవుని పట్ల నీకు ఆసక్తి? ఏది? అన్ని రోజులు సమానమే, అన్ని దినాలు సమానమే, అంతా సమానమే, ఏమి తేడా లేదు, అంత సేమ్ అనేటువంటి ద్వారంలో ఈరోజున మనం జీవితాలు గడిపేస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవా, మరి నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశానికి అనుకూలంగా నేను నడుస్తున్నానా? నేను మహింపరిచే బిడ్డగా నేనున్నానా? నిన్ను సంతోషపెట్టే బిడ్డగా నేనున్నానా? ఒకరినొకరు కరుచుకొని భక్షించిన ఎడల ఒకరు వాళ్ళు ఒకరు బొత్తుగా నశింతారు. కీడు కంటే మేలు, మేలు కంటే కీడు. చూసారా, మేలు కలుగుతుందని చెప్పి దేవుడు చెప్తే కీడు చేసుకుంటూ ఉన్నారు. కలిసి ఉండండి రా బాబు అంటే కలుసుకుంటూ ఉన్నారు. చూసారా, కలిసి జీవించమని చెప్పి దేవుడు చెప్తుంటే కలుసుకుంటూ ఉన్నారంట. సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి, సమాధానం వెతకి వెంటాడండి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. సమాధానం వెతికి వెంటాడాలంట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారు నాకు తెలియదు, కానీ ఎటువంటి ఉద్దేశంతో జీవిస్తున్నారు నాకు తెలియదు, కానీ ఏ పరిస్థితి మిమ్మల్ని దాడి చేస్తుందో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం మీరు సమాధానంగా ఉండాలి, స్వతంత్రులుగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు సంతోషంగా ఉంటారో? మీరు రోగంతో బాధపడుతూ సంతోషంగా ఉండగలుగుతారా? మీ లోపల రోగం పెట్టుకుని సంతోషంగా ఉండగలుగుతారా? మీ లోపల బాధ పెట్టుకుని సంతోషంగా ఉండగలుగుతారా? మీ లోపల సమస్య పెట్టుకుని మీరు సంతోషంగా ఉండగలుగుతారా? మీ లోపల ఇబ్బంది పెట్టుకుని మీరు సంతోషంగా ఉండగలుగుతారా? ఒకవేళ మీరు సమస్య అనిపిస్తున్నట్లయితే ఏం చేయాలి తెలుసా? గాంధీ గారికి బెల్లం తినే అలవాటు ఉన్నదంట. ఎవరో ఒక తల్లి తన కుమారుని బెల్లం తింటున్నాడని చెప్పి తీసుకొస్తే గాంధీ గారు ఏమన్నారు తెలుసా? అమ్మా, ఒక 1 వీక్ తర్వాత రా, నేను చెప్తాను నీ కొడుకు సొల్యూషన్ అని చెప్పి ఈ 1 వీక్ ఈయన ప్రాక్టీస్ చేశాడంట. బెల్లం తినకుండా ఉండడానికి ప్రాక్టీస్ చేసి దాన్ని జయించి అప్పుడు ఒరే బెల్లం తినడం వల్ల వచ్చే అనర్థాలు ఇది, కాబట్టి దాన్ని మానేసేయాలని చెప్పాడు. మనం జయించాలి. సమస్యలో ఉండడం తప్పు కాదు, సమస్యని నిలబడి చేయడం తప్పు కాదు, కానీ అక్కడే ఉండిపోకూడదు. తెలియక నేను సమస్య నిలబడి చేసిందేమో, తెలియక నువ్వు తప్పులో కొనసాగవేమో, తెలియక అటువంటి ఉద్దేశాలు కూడా నువ్వు వెళ్ళావేమో. తెలిసిన తర్వాత ఏం చేయాలంట? ఆ సమస్య నుంచి నువ్వు జయించాలి. ఒకవేళ రోగం నేను ఇంతవరకు ఏలుబడి చేస్తుందేమో, సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. అనారోగ్య పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావేమో, అయితే అక్కడే ఉండిపోమని చెప్పి దేవుడు చెప్పట్లేదు. నేను సత్యం తెలుసుకో. యేసయ్య నాకు విడుదల ఇచ్చాడు, యేసయ్య నాకు స్వస్థత ఇచ్చాడు. స్వస్థత నా స్వాచ్యం. నేను బాస్ని, నేను దేవుని బిడ్డని, నేను బాస్ కొడుకుని, నేను కూడా బాస్లా జీవించాలి. నేను కూడా మరి చక్కటి సంతోషంతో సమాధానంతో జీవించి ఏలుబడి చేయాలి. ఏ మ్యాన్, నేను ఏలుబడి క్రింద ఉండను, నేను మరి ఆ సమస్య క్రింద ఉండను, నేను సమస్యను ఏలుబడి చేస్తాను అనేటువంటి ఆలోచన నీకు వచ్చిన రోజున, ఈ సత్యం నీకు తెలిసిన రోజున సమస్య నీకు దాసోహం అయిపోతుంది. వింటున్నారా ప్రియులారా? వినటం మట్టికి వినటం కాదు, గ్రహించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఈ రోజున ఎటువంటి ప్రతికూల పరిస్థితిని నిలబడి చేసినా, ఎటువంటి బంధకాలు కూడా నువ్వు వెళ్తున్నా సరే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఉన్నతమైన పిలుపుని కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు సత్యం తెలిసినట్లయితే నేను విడిపించేస్తాడు. హల్లెలూయా. సత్యం అనగా యేసయ్యే. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే, యేసయ్యను నువ్వు తెలుసుకుంటే, ఆ సత్యం నిన్ను స్వతంత్రులుగా జీవించడానికి నీకు సహాయం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా.
ఈ రోజున మరి సత్యం తెలియకుండా చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓ గొప్ప గొప్ప విషయాలు తెలుస్తూ ఉంటాయి, దాన్ని బట్టి గర్వం వస్తుంది ఉంటుంది, దాన్ని బట్టి ఏదో అహంకారంతో జీవిస్తూ ఉంటుంటారు. ఉపయోగం లేదు ప్రియులారా. దీనత్వం కలిగి జీవించు. వినయ మనసుకులు ధన్యుల వారి ఘనతను స్వతంత్రించుకుంటారు. ఘనతకు ముందు వినయం ఉంటుంది, అహంకారం వెంబడి అవమానం వస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు చాలామంది ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారు, ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు? స్వతంత్రం ఉందా? నీ ఆరోగ్య విషయంలో స్వతంత్రం ఉందా? సమాజంలో స్వతంత్రంగా జీవించగలుగుతున్నావా? వినాలి. సమాజంలో తలెత్తుకుని జీవించగలుగుతున్నారా? ఎటు చూసినా అప్పులు, ఎటు చూసినా అవమానాలు, ఎటు చూసినా. నాకు ఎవరో చెప్తున్నారు, చర్చి కూడా వెళ్ళలేకపోతున్నాం మేము, ఎందుకంటే మా జీవితంలో ఉన్న సమస్యలను బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము సాధించలేకపోతున్నాం చెప్పి ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రియులు గమనించాలి, నువ్వు వెళ్ళే చర్చి నీకు సపోర్ట్గా ఉండాలి. నువ్వు సమస్యలో ఉంటే ఏం కాదు, దేవుడు అన్నాడు నీ జీవితంలో అద్భుతం చేస్తానని ఎంకరేజ్ చేయాలి. కానీ ఏం జరగట్లేదా, ఏం పొందుకోవట్లేదా, ఏం అవ్వట్లేదా? ఇట్లాగా కాదు. కాబట్టి నువ్వు చూసుకోవాలి, నువ్వు ఎక్కడ నీకు పచ్చిక ఉన్నది, ఎక్కడ నువ్వు ఫలిస్తావు, ఎక్కడ నువ్వు లేస్తావు, ఎక్కడ నువ్వు బాగుపడతావు. స్కూల్లో వేసేటప్పుడు నీ పిల్లల్ని ఆలోచించవా? చుట్టుపక్కలే స్కూల్ ఉంటుంది, నీ ఇంటి పక్కనే స్కూల్ ఉంటుంది, కానీ 10-20 కిలోమీటర్లు ఉన్న స్కూల్కి తీసుకెళ్తావు, తీసుకొస్తావు, ఎంత శ్రమ పడుతుంటాడు. ఎందుకని? పక్కనే స్కూల్ ఉంది కదా. మరి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎందుకని నువ్వు విలువనివ్వట్లేదు? ఆత్మలో నువ్వు ఎక్కడ వర్ధిల్తావో చూసుకుని అక్కడికి ఎందుకని వెళ్ళట్లేదు? నీ జీవితం ఎక్కడ కట్టబడదో తెలుసుకుని అక్కడికి ఎందుకు వెళ్తలేదు? నీకు సమస్య వచ్చింది, నీకు రోగం వచ్చింది, నీ ఇంట్లోనే డాక్టర్ ఉండొచ్చు, నీ ఇంటి పక్కన డాక్టర్ ఉండొచ్చు, కానీ నీ సమస్యకు పరిష్కారం అక్కడ లేదు. ఏం చేస్తావు? కొన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటావు, అక్కడ నీ సమస్య పరిష్కరించబడుతుంది. కాబట్టి అంత దూరం వెళ్తావు ఎందుకని? అక్కడ నీ సమస్యకు పరిష్కారం ఉంది. నాకు అదే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి ఆల్ నైట్ ప్రేయర్కి కొన్ని 100 కిలోమీటర్లు, కొంతమంది వచ్చి రావడానికి 1000 కిలోమీటర్లు కూడా అవుతుంది. అంత దూరం నుంచి వస్తుంది. ఎందుకనంటే నీ సమస్యకు పరిష్కారం అక్కడ ఉంది. హల్లెలూయా. నువ్వు అక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా నీ సమస్యలు పరిష్కరించబడుతూ ఉన్నాయి. నీ జీవితంలో ఊహించిన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రుచి చూశారు కాబట్టి వాళ్ళు రాగలుగుతున్నారు, అద్భుతాలు పొందుకోగలుగుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు ఒక మాట, నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వస్తానంటున్నాడు. నువ్వు రాకుండా దేవరా దేవాయి ఎలా ఇస్తాడు? దేవుడు వాక్యం చెప్పాడు కదా, వాక్యమే దేవుడు అయినాడు కదా. ఆయనే చెప్తున్నాడు, నా యొద్దకు రండి అప్పుడు మీ యొద్దకు వస్తాను. నేను రాను ప్రభా, నా వల్ల కాదు ప్రభా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏదో వస్తాం మనం, ఏం చెప్తున్నారా అని 10 నిమిషాలు వింటాం. 10 నిమిషాల్లో నీ సమస్య పరిష్కరించబడిపోతుందా? హాస్పిటల్కి వెళ్తావు, నువ్వు నీకున్న సమస్యను బట్టి ఏం చేస్తాడు డాక్టర్? అమ్మ ఇన్నాళ్ళు అడ్మిట్ అవ్వు, నీ ట్రీట్మెంట్ జరుగుతుంది, సెలైన్ పెట్టండి, ఇది చేయండి అది చేయండి అని చెప్పి ఏం చేస్తారు? నువ్వు వెళ్ళి నా ఆపరేషన్ చేస్తారా? నో ప్రాసెస్. కాబట్టి ఈ రోజున ప్రియులరా గమనించాలి, ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంది, ప్రతి సమస్యకు ఎక్స్పైరీ డేట్ ఉంది. ఇది సత్యం. నీ అప్పుల సమస్యకి ఎక్స్పైరీ డేట్ ఉంది, నీ నిరుద్యోగ సమస్యకి ఎక్స్పైరీ డేట్ ఉంది, నీ యొక్క గొడ్రాలతనానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. థ్యాంక్ యూ జీసస్. తెలుసా, ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ నువ్వు దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ పోతున్నావు. ఎక్స్పైరీ డేట్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ పోతున్నావు. అంటే ఈరోజు ఎక్స్పైరీ అయిపోవాలి అది, కానీ నువ్వు దాన్ని చేస్తున్నావు. దాని గురించి మాట్లాడి 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 నువ్వు ఆ సమస్య గురించి పదే పదే చెప్పి ఆ సమస్యను గొప్ప చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతూ ఉన్నావు. వింటున్నారా? దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ పోతూ ఉన్నావు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దయచేసి గమనించాలి. ఎక్స్పెండ్ చేయొద్దు సమస్యలు, ఎక్స్పైరీ డేట్ ప్రకటించండి. ఎక్స్పైరీ డేట్ ప్రకటించండి. ఇక నాకు జీవితంలో అప్పుల సమస్య అనేది ఉండదు. ఆమేన్. నేను చెప్తున్నది గత 15 సంవత్సరాలలో
ఇప్పటికి నేను ఎప్పుడు అప్పు చేయలేదు. ఇంత పరిచర్య చేస్తున్నా, ఇంత ముందుకు వెళ్తున్నా కూడా నేను ఎప్పుడు కూడా అప్పు చేయలేదు. వింటున్నారా? అప్పు చేయలేదు, అప్పు చేయలేదు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అప్పు చేయలేదు. 15 సంవత్సరాలు. అవసరాలు చాలా వస్తాయి మనకి. ఇప్పుడు నాకు కొన్ని అవసరాలు ఉంటాయి. నేనేం చేస్తాను, చూద్దాం, కొంచెం ఆలస్యమైనా సరే ఖచ్చితంగా దాన్ని అప్పు చేయకుండా అవసరం నుంచి తీర్చుకుందాం, అవసరం నుంచి బయటపడదాం, ఇట్లాగా ఆలోచన చేస్తాను. దేవుడు దానికి సమకూర్పిస్తాడు తగిన సమయంలో తగిన రీతిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా బలిష్టమైన చేతికి దేన మనసులో అయిండడి. దేవుడు నీకు ఇచ్చిన పనిని పర్ఫెక్ట్గా చెయ్యి, సంతోషంగా చెయ్యి. అంతేగాని ఇంకా నువ్వు ఇంకా దాన్ని ఏదో గొప్పగా చేసేద్దాము అనే చేసేసి వీళ్ళు గొప్ప పనులు చేయటం కాదు, గొప్ప పనులు చిన్నగా చేయటం కాదు, చిన్న పనులు గొప్పగా చెయ్యి. నీకు వచ్చిన చిన్న పనిని గొప్పగా చెయ్యి, గ్రేట్గా చెయ్యి. గొప్ప సంఘాన్ని నడిపించడం కాదు, చిన్న సంఘాన్ని గొప్పగా నడిపించాలి. గొప్ప స్టేజ్ మీద వాక్యం చెప్పడం కాదు, చిన్న స్టేజ్ మీద గొప్పగా వాక్యం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సత్యం తెలియట్లేదు చాలామందికి. సమస్య ఉందంటే సమస్య నేను సమాధులకు నడిపిస్తుంది. సమస్యను పక్కన పెట్టి స్తుతిస్తున్నాం అనుకో, స్తుతి, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్య, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, యేసయ్యానికి వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అంటే సమస్య సమాధులకు పోతుంది, లేదా సమస్య నిన్ను సమాధులకు తీసుకెళ్తుంది. వింటున్నారా? నువ్వు సమస్యను పట్టుకోండి, అది నీ చేయి పట్టుకుని నిన్ను సమాధులకు లాక్కెళ్తుంది. లేదు, సమస్యను పక్కన పెట్టి నువ్వు స్తుతింతా ఉన్నావు అనుకో, స్తుతి నిన్ను చేయి పట్టుకుని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తుంది. స్తుతి నిన్ను చేయి పట్టుకుని ఐశ్వర్యవంతం చేస్తుంది. స్తుతి నిన్ను చేయి పట్టుకుని యేసయ్య దగ్గరికి నడిపిస్తుంది. స్తుతి నిన్ను చేయి పట్టుకుని సంతోషానికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మీకు తెలిసిపోతుంది, స్తుతించాలా, సమస్యను బట్టి చింతించాలా. చింత చితి మీదకి నడిపిస్తుందంట. కాబట్టి సమస్యను బట్టి చింతించేవారు ఎప్పుడు కూడా చూడండి అనగారిపోతుంటుంటారు, అనారోగ్యం పాలైపోతుంటారు, ఆందోళన చెందుతుంటుంటారు, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, జుట్టు మెరిసిపోతుంటుంటుంది, జుట్టు రాలిపోతుంటుంటుంది, శరీరం ముడతలు పడిపోతుంటుంది, చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తుంది. ఇదంతా ఏంటి? సమస్య చేసే పని ఇదంతాను. సమస్య వల్ల వచ్చే ఫలితం ఇదంతా కూడాను. నేను చెప్తున్నది సత్యమా కాదా? ఎందుకమ్మా అలాగైపోయి ఉంటే ఏం చెప్పమంటారండి? జీవితం అంతా గందరగోళం. పిల్లలు పట్టించుకోరు, భర్త పట్టించుకోరు, తినటానికి లేదు, వంటకు లేదు, సమస్యలన్నీ వచ్చి పడేసరికి ఇలాగైపోయాను. చూసారా? సమస్య నిన్ను సమాధులకు లాగేస్తుంది. అదే స్తుతించండి. ఏంటంటే ఇంత ఎంగగా ఉన్నారంటే, నేను ఎప్పుడు ప్రభువుని విట్టి ఆనందిస్తూ ఉంటుంటాను. సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుంది. నేను సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. నేను సంతోషంగా ఉన్నాను. నేను స్తుతించే వ్యక్తిని, నేను దేవుని గణపరిచే వ్యక్తిని. కాబట్టి సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుంది. కాబట్టి యెహోవాను బట్టి సంతోషిస్తున్నాను. నా యేసయ్యను బట్టి నేను జీవిస్తూ ఉన్నాను. నా యేసయ్యే నాకు ఆధారం, నా యేసయ్యే నాకు పరిష్కారం. కాబట్టి నా గురి, నా గమ్యం నా యేసయ్య. కాబట్టి ఈ సమస్య నుంచి నన్ను విడిపించే దేవుడు నాకున్నాడు. నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. నేను సజీవుడునై నా దేవుని మహిమను వివరిస్తాను. నేను చావను. ఎక్కడ చెప్తున్నావు ఇది? నీకు వచ్చిన సమస్య కూడా నువ్వు ముందు సమాధానం వైపు చూస్తున్నావు. అయిపోయింది నా పని. ఇంక ఈ సమస్య నేను జయించలేను, ఈ అప్పు నేను తీర్చలేను, ఇంకా నాకు ఉద్యోగం రాదు, ఈ నిందలు ఎక్కువైపోయాయి, ఇంకా నాకు గర్భఫలం రాదు, ఇంకా నేను ఇల్లు కొనలేను, ఇంక ఇల్లు కట్టలేను, కాబట్టి నేను ఇంకా మంచి పేరు తెచ్చుకోలేను, ఇంకా నేను సాధించలేను, కాబట్టి ఇంకా నా వల్ల అవ్వట్లేదు, కాబట్టి నేను ఇంక భూమి మీద ఉండటానికి నేను యోగ్యుని కాదు, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఏం చేస్తున్నావు? సమాధిని వెతుక్కుంటూ ఉన్నావు. జీవితాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నావు. ఎంత గొప్ప వ్యక్తి అయినా నువ్వు చచ్చిపోతున్నా రోజులు ఏడుస్తారు, ఊరుకుంటారు. ఎంత గొప్ప భార్య అని, ఎంత గొప్ప బిడ్డలైనా నీతో పాటు సమాధులకు ఎవరు రారు. 4 కన్నీళ్ళు కార్చుతారు, నేను సాగనంపుతారు తప్ప నీతో పాటు ఎవరు రారు. అనుకుంటున్నావా? నువ్వెంత సంపాదించినా, నువ్వెంత త్యాగం చేసినా, ఏం చేసినా కానీ 4 కన్నీళ్ళు కారుస్తారేమో. ఈ రోజుల్లో అయితే అది కూడా లేదు. 2 రోజులు ఏడుస్తారు, 3 రోజు నుంచి ఎవరి పని వాళ్ళదే. నువ్వెన్ని వేల కోట్లు సంపాదించినా, నువ్వు వేల మందిని ప్రభావితం చేసినా కానీ దేవుని సంతోషపెట్టేవాడిగా ఉండాలి, దేవుని ప్రభావితం చేసేవాడిగా ఉండాలి, దేవుని కొరకు జీవించిన వ్యక్తిగా ఉంటే నీ జీవితం నువ్వు చచ్చిపోయినా కూడా అనేక మందికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. నువ్వు చేసినటువంటి కార్యాలు, దేవుని కొరకు చేసిన కార్యాలు నువ్వు చచ్చిపోయినా సరే అవి జీవిస్తూ అనేక మందిని జీవింపజేస్తాయి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నటువంటిది 100% సత్యం ప్రియులారా. కాబట్టి ఎందుకు బతుకుతున్నామంటే నా పిల్లల కోసం బతుకుతున్నాను? నో, రాంగ్. అది
నీ పిల్లల కోసం కాదు బ్రతకడం, నీ పిల్లల కోసం ఆస్తి కూడబెట్టు అంతే. కానీ నీ పిల్లల కోసం బ్రతకు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. నీకు ఊపిరిచ్చింది యేసయ్య, నీకు జీవం ఇచ్చింది యేసయ్య. హల్లెలూయా. నీలో ఊపిరి ఉన్నంతకాలం దేవుని మహింపరచాలి, నీలో జీవం ఉన్నంతకాలం దేవుని గణపరచాలి. మైటీ మర్కల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అంతేగాని మా పిల్లల కోసం బ్రతుకుతున్నానండి, మా పాపే నా ప్రాణం, మా బాబే నా ప్రాణం, లేకపోతే మా అమ్మ కోసం జీవిస్తున్నాను, మా నాన్న కోసం జీవిస్తున్నాను, లేకపోతే నేను సమాజం కోసం జీవిస్తున్నాను, నేను వాళ్ళ కోసం, ఇదేమి కాదు, కరెక్ట్ కాదు అసలని. బ్రతుకుట క్రీస్తే. ఆమేన్. హల్లెలూయా. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను, క్రీస్తు కొరకు నేను బ్రతుకుతున్నాను. ఆయన ఇచ్చిన ఊపిరి నాలో ఉంది కాబట్టి నేను జీవిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు వెళ్ళే దారిలో నీకు భార్య వచ్చింది, నువ్వు వెళ్ళే దారిలో నీకు బిడ్డలు వచ్చారు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన జర్నీ, ఈ జర్నీలో వెళ్తూ ఉంటే నీకు పరిచయమైంది నీ భార్య, నీకు పరిచయమైంది నీ పిల్లలు, నీ జీవితం వీళ్ళంతా మధ్యలో వచ్చారు. కాబట్టి నీ జీవితము గురి గమ్యం యేసయ్య. యేసయ్య కొరకు జీవించాలి, నీ గమ్యం యేసయ్య ఉండాలి. అలాగని భార్య పిల్లల్ని నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదు నేను. నీ బాధ్యత నెరవేర్చుకో, అంతేగాని వాళ్ళ కోసం బ్రతకొద్దు, వాళ్ళకి కావాల్సిన సమకూర్చు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చాలామందికి అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. నా పిల్లలే నా ప్రపంచం అండి, నా పిల్లల్ని నా జీవితాన్ని ఊహించుకోలేనండి. నో. కాబట్టి నిన్ను కూడా నువ్వే నా ప్రాణం, నువ్వు లేని నేను ఊహించుకోలేనని నీ భార్య అంటుందో, లేకపోతే ఎవరంటున్నారో జాగ్రత్త, మంచిది కాదు అది. అలా అంటారు, ఎందుకు ఊహించుకోరు? ఎంతమంది గొప్ప వ్యక్తులు చనిపోలేదు? వాళ్ళ భార్యలు చనిపోయారా? అని లేదు. వాళ్ళ బిడ్డలు చనిపోయారా? లేదు. కొంతకాలం బాధపడ్డారు, అక్కడి నుంచి వాళ్ళు లేని జీవితాన్ని ఊహించుకోవటం మొదలుపెట్టారు, జీవించడం మొదలుపెట్టారు. కానీ దేవుడు లేని జీవితం ఊహించుకోలేవు, దేవుడు లేని జీవితం జీవించలేవు. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన యుగయుగములు జీవించేవాడు. ఆయనకు మరణం లేదు, ఆయనకు చావు లేదు. కాబట్టి ఆయన ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి ఆయన లేకుండా నువ్వు జీవించలేవు. ఆయన కొరకు జీవించు, ఆయన కొరకు ఆలోచించు, ఆయనపై నీ గురి గమ్యం పెట్టుకో, ఆయనతో నీ రిలేషన్ పెట్టుకో. హల్లెలూయా. ఆయన కొరకు జీవించు. ఆయన నీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆల్రెడీ సమకూర్చేశాడు. నువ్వు స్వతంత్రించుకోవడమే, నువ్వు ప్రయాణం చేయటం అక్కడికి. ఆల్రెడీ మన ప్రయాణంలో ఉన్నాం, జర్నీలో ఉన్నాం. పరదేశులము ప్రియులారా, మన పురమిది కాదిప్పుడు, నిజముగా మన పురమిది కాదిప్పుడు. మరి ఏంటంట? మన పురము, మన పట్టణము, మన గమ్యము పరలోకమే. పరలోకమే నా మాట, పరిశుద్ధతే నా బాట. ఆమేన్. పరిశుద్ధ బాటలో పరలోకం వైపు నువ్వు ప్రయాణం చేస్తూ పోవాలి. కాబట్టి ఈ లోకంలో నీకు కొన్ని కనెక్షన్స్ వస్తుంటుంటాయి, కొన్ని మనుషులు పరిచయం అవుతుంటారు. చెయ్యి, వాళ్ళకి చేయవలసిన న్యాయం చేసేది, అంతేగాని వాళ్ళ కోసం జీవించొద్దు, వాళ్ళ కోసం నీ గమ్యాన్ని ఆపుకోవద్దు. నీతో కలిసినంతకాలం ప్రయాణం చేస్తారు. చూడండి, బస్సులో డిపోలో బస్సు స్టార్ట్ అయినప్పుడు డ్రైవరు, కండక్టర్ ఉంటారు. ఎప్పుడైతే డిపో నుంచి బయటకు వచ్చిందో నెమ్మదిగా జనాలు ఎక్కుతారు. ఎక్కువలు ఎక్కుతారు, దిగువలు దిగుతారు, ఎక్కువలు ఎక్కుతారు, దిగువలు దిగుతారు. మళ్ళా బస్సు డిపో కొద్దులకి డ్రైవరు, కండక్టర్ మాత్రమే ఉంటారు. ఎంతమంది ఎక్కినా ఎంతమంది దిగినా చివరికి డ్రైవరు కండక్టర్ ఇద్దరే మిగులుతారు. వింటున్నారా? అలాగే నీ జీవితంలో ఎంతోమంది వచ్చారు వెళ్తారు, కానీ చివరికి నువ్వు దేవుడు మాత్రమే మిగులుతావు. హల్లెలూయా. చివరికి నువ్వు దేవుడు మాత్రమే మిగులుతారు. నీ జీవితంలో చివరికి నువ్వు దేవుడు మాత్రమే మిగులుతారు. ఆయనే నీకు నిత్య జీవానికి మార్గం అయి ఉన్నాడు, నిత్య జీవానికి నడిపించేటువంటి వాడు, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఈ రోజున నీ గురి గమ్యం యేసయ్యే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యే ఉండాలి. యేసే నా పరిహారి. ఎవరంటే? యేసయ్య నీ పరిహారి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి యేసయ్యపై నీ గురి గమ్యాన్ని పెట్టుకుని జీవించినట్లయితే అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతావు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుప్రభు చేసిన ప్రతి కార్యం నీకు వెల్లడి చేయాలని చెప్పి, యేసుప్రభు నీకు సమకూర్పిచ్చేసాడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేయడానికి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలు అట్టుకొచ్చి నీకు బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నీ వెంట పడుతూ ఉంటాడు, నీ వెంటే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. నువ్వు సెన్స్ చేయలేకపోవచ్చు, నువ్వు గుర్తించలేకపోవచ్చు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉన్నాను అంటున్నాడు దేవుడు.
ఎక్కడున్నాడు? మీతో ఉన్నాడు. నీ హృదయం అనే ద్వారం తెరిచినట్టు నీలోనికి వస్తాడు. బలపరచబడ్డారా? సమస్య నిన్ను సమాధికి నడిపిస్తుంది, స్తుతి నిన్ను సమృద్ధిలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. స్తుతి నిన్ను జీవంలోకి నడిపిస్తుంది. స్తుతించి జీవిస్తావా? సమస్యలతో సమాధిలోకి వెళ్తావా? సమస్య గురించి ఆలోచించి సమాధిలోకి వెళ్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడేం చేయలేడు. హృదయం అనే తలుపు తడతాడంట. మెల్లగా నువ్వు వింటే ఓకే, వినకపోతే నేను డిస్టర్బ్ చేయడానా? సరే, నిద్రపోయావు కదా, సమస్యలు నిద్రపోయావు కదా, సమస్యలు అలసిపోయావు కదా, సరే అని వెళ్ళిపోతాడు. నువ్వు ఎప్పుడైతే తలుపు తీసావు, దేవా ఈ సమస్య నన్ను ఇబ్బంది పెడుతుంది ఏసయ్యా, ఇదిగో నా ఇంట్లో ఈ సమస్య ఉన్నదే, రా ఏసయ్యా అని ఏసైని ఆహ్వానించమంటే ఆ సమస్యను బయటకు తోలేస్తాడు ఆయన. నీలో సమస్యను పోగొట్టాక నీకు సంతోషంతో నువ్వు భోజనం పెడతావు, సంతోషంతో ఏసై నీకు భోజనం పెడతాడో, ఇద్దరు కలిసి భోజనం చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు ఎవడైతే తలుపు తెరిస్తాడో వాడితో కలిసి నేను భోజనం చేస్తాను. అంటే నీ సమస్యలో ఉంటే దేవుడు భోజనం చేస్తాడా? నువ్వు దుఃఖంలో ఉంటే దేవుడు నీతో భోజనం చేస్తాడా? నువ్వు అనారోగ్యంతో ఉంటే దేవుడు నీతో భోజనం చేస్తాడా? నో. వాటన్నిటి నుంచి విడిపించి నేను గొప్ప చేసి నీ సంతోషంలో ఏసై పాలు పంచుకుంటాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. నీకున్న సమస్య నుంచి విడిపించి నేను గొప్ప చేసి అప్పుడు నీతో కలిసి భోజనం చేస్తాడంట దేవుడు. ఎంత అద్భుతం. తలుపు తీయను, సమస్యలతో తలుపు మూసుకుని కూర్చున్నావు, సమస్యల గదిలో మూలుగుతూ ఉన్నావు, సమస్యల వల్ల చిక్కుకుని ఉన్నావు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అద్భుతం చేసి నడిపించి బలపరచునుగాక, వెలిగింపునిచ్చునుగాక, సర్వసమృద్ధిలోనికి మిమ్మల్ని దేవుడు మరి స్తుతించే వ్యక్తులుగా చేసి, సంతోషించే వ్యక్తులుగా చేసి, సర్వసమృద్ధి కలిగిన వ్యక్తులుగా చేసి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి వెలిగింపునిచ్చి మీరు మీ మనోనేతలో వెలిగించబడి సర్వసమృద్ధిలోకి స్తుతించేటువంటి వారుగా నడవబట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్.